హైదరాబాద్ జీడిమెట్లలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లి పారిశ్రామికవాడలోని ప్లాస్టిక్ బ్యాగ్ కంపెనీలో ఈ పేలుడు జరిగింది. కంపెనీలోని ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 200 మంది కార్మికులు ఉన్నారు. భారీ పేలుళ్లతో 3 అంతస్తులకు మంటలు వ్యాపించాయి. భయంతో కార్మికులు పరుగులు తీశారు. 20 గంటలు దాటినా అదుపులోకి మంటలు రాలేదు. ఇక 200 మీటర్లకు పైగా ఎత్తుకు ఎగిరాయి మంటలు. 6 ఫైర్ ఇంజన్లను 20 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. తీవ్ర భయాందోళనలో స్థానికులున్నారు. జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వి ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పరిశ్రమలోని 3 ఫ్లోర్లు మంటల్లో తగలబడిపోయి మంటల తాకిడికి భవనం కూలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పరిశ్రమకు చెందిన ముడి సరుకులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండడంతో యాజమాన్యం వాటిని వీలైనంత మేర వేరే చోటుకి చేరవేసింది. పోలీసులు, స్థానికులు, అగ్నిమాపక అధికారుల సమాచారం మేరకు జీడిమెట్ల ఫేజ్ 5 దూలపల్లి రోడ్లోని సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఎస్ఎస్వి ఫ్యాబ్ పేరిట ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్తో కలుపుకొని 2 ఫ్లోర్లు ఉండగా పైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. మంగళవారం జనరల్ షిఫ్ట్లో సుమారు 200 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నారు. మధ్యాహ్నం పరిశ్రమ 3వ అంతస్తుల రేకుల షెడ్డులో కొంతమంది కార్మికులు రీప్రాసెసింగ్ మిషన్ వద్ద పనులు నిర్వహిస్తున్నారు. సరిగ్గా 12:30కు రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో కార్మికులు బతుకు జీవుడు అంటూ కిందకు పరుగులు తీసిన పరిస్థితి కనబడుతోంది. వెంటనే పరిశ్రమ సిబ్బంది జీడిమెట్ల అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3వ అంతస్తుకు నీటిని చిమ్మడం కష్టంగా మారింది. అక్కడికి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ నిల్వలుండడంతో భారీగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఫైర్ అధికారులు కూకట్పల్లి, సికింద్రాబాద్, సనత్ నగర్, మాదాపూర్, జీడిమెట్లకు చెందిన మరో కొన్ని ఫైర్ ఇంజన్ వాహనాలను పిలిపించి మొత్తం 8 వాహనాలు పరిశ్రమ వద్ద చేరుకున్నాయి. దీంతో 5 ఫైర్ స్టేషన్ల సిబ్బంది 50 మందికి పైగా శ్రమించి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిశ్రమలో ప్లాస్టిక్ అంటుకోవడంతో తీవ్రమైన నల్లటి పొగలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. ఇక అప్పటికే ఊపిరాడక సిబ్బంది సతమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది కూడా ఊపిరాడక ఇబ్బంది పడ్డ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది అత్యంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద దూలపల్లి పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న ఈ భారీ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా స్థానికంగా భయాందోళన నెలకొన్నాయి. మా కరెస్పాండెంట్ దేవిక అజయన్ అవుతున్నారు. దేవిక, దూలపల్లి పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఇటీవల కాలంలో ఎక్కువగా అగ్నికి సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. అదే విధంగా నిన్న 2 చోట్ల చోటు చేసుకున్న ఈ రోజు తెల్లవారుజామున కూడా జీడిమెట్లలో, అదే విధంగా మణికొండలో కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. అయితే నిన్న జరిగిన ఈ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఒక ఫ్యాక్టరీలో కూడా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. పైన ఏదైతే రేకుల షెడ్ ఉందో అక్కడ మొదలైన ఈ ఫైర్ అనేది మొత్తం కూడా వ్యాపించి ఆ 3 అంతస్తులు కూడా ఒక్కసారిగా వ్యాపించాయని చెప్పొచ్చు. అందులో ఏవైతే పాలిథిన్ బ్యాగులకి సంబంధించి ప్రింటింగ్ జరుగుతూ ఉంటే ఆ ప్రింటింగ్ కి సంబంధించిన కొన్ని రసాయనాలు కూడా అక్కడ ఉన్నాయి. దాని ద్వారానే మంటలు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆకాశాన్ని అంటేలాగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపిస్తున్న సమయంలో అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో, అంటే కూలి పనులు చేసుకుంటున్న కొంతమంది దాదాపుగా 200 మందికి పైగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒక్కసారిగా బయటికి రావడంతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ కూడా దాదాపుగా 50 నుంచి 75 కోట్లకి పైగా ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను వాపోతున్నాడని చెప్పాలి. అతను కూడా కన్నీరు మున్నీరై అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పాలి. దాదాపుగా 5 స్టేషన్ల నుంచి దాదాపు 8 ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ కూడా మంటలు ఆగని పరిస్థితి అని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇది చోటు చేసుకున్నప్పటికీ ఇప్పుడు దాదాపుగా సమయం 9 అవ్వొస్తుంది. ఇప్పటికీ కూడా మంటలు ఆగని పరిస్థితి అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. దాదాపుగా 3 అంతస్తులు మొత్తం కూడా ఇప్పటికీ 75% కూడా మొత్తం భవనం ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. దీనికి గల కారణాలు కూడా అసలు ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అని చెప్పాలి. ఒక్కసారిగా ఈ మంటలను చూసి ఆ మంటలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా ఎగిసి పడటంతో ఫైర్ ఇంజన్ అధికారులు కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. మరి ఎందుకు ఇలా
తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనే దాని మీద పోలీసులు కూడా ఒకవైపు విచారణ చేపడుతున్నప్పటికీ కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్ గా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అక్కడ ఏవైతే ఈ పాలిథిన్ సంచులకి తయారీని బట్టి చూసుకుంటే అక్కడ కొన్ని రసాయనాలు ఉన్నాయి, వాటికి పర్మిషన్ కూడా లేనట్టుగా అయితే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుందని చెప్పాలి. అందులో ఎంతో మంది పని చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అంటే ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా కూడా అసలు నాలుగు వైపుల నుంచి ఏదైతే పారిశ్రామిక కంపెనీ ఉందో దాంట్లో అసలు ఎటువంటి సేఫ్టీ లేకుండా వీళ్ళు నడిపిస్తున్నట్టుగా కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి పైన షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే అసలు దేని వల్ల ఈ మంటలు వ్యాపించాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 3 ఫ్లోర్లు పూర్తిగా అగ్నికి ఆహుతవడంతో కుప్పకూలిపోయిన పరిస్థితి జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కార్మికులు బతుకు జీవుడా అంటూ బయటకి పరుగులు తీసిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక స్థానికంగా దూలపల్లిలో నల్లమైన దట్టమైన పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ పొగ వల్ల ఇబ్బందులు పడ్డ పరిస్థితి. చివరికి స్కై లిఫ్ట్ ద్వారా 3వ అంతస్తులోకి నీటిని చిమ్మి మంటల్ని కాస్త అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. భారీ ఆస్తి నష్టం అయితే సంభవించింది. పూర్తిగా పాలిథిన్ సంచులు కావడం, ప్లాస్టిక్ నిల్వలు ఉండడంతో భారీగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం అయితే అందడం లేదు.